ఇక్కడ మీకు అన్ని సదుపాయాలు ఉంటాయి. ఇక్కడ ఫుడ్ మీరు తినలేరు కాబట్టి మా చేచితో చెప్పి అన్ని వంటలు నేనే దగ్గరుండి చేయిస్తాను. నేనే దగ్గరుండి అన్ని చూపిస్తాను. ఓకేనా? రండి రండి రండి. ఇదే సార్ మీ రూమ్. ఈ రోజుకి రెస్ట్ తీసుకోండి. ఈవినింగ్ మీకు మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాను. బాయ్ మ్యామ్. బాయ్ సార్. సంపద కదా ఆఫీసర్, కోమలి అంటుందేంటి? గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. సార్ లగేజ్. ఎక్స్క్యూజ్ మీ సార్. దట్ గర్ల్ అమ్మాయి సార్ నాకు తెలియచ్చు సార్, చెప్పండి పర్లేదు. ఇప్పుడు మాతో వచ్చింది కదా, తన పేరేంటి? కోమలి మేడం సార్. కొత్తగా వచ్చిందా? లేదు మేడం, చాలా సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళ అక్కే ఇక్కడ మేనేజర్ మేడం. కోమలి మేడం తనకి హెల్ప్ చేస్తుంటారు. ఇద్దరు చాలా మంచివాళ్ళు మేడం. వాళ్ళిద్దరూ సొంత అక్క చెల్లెళ్ళేనా? అవును సార్, ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. ఏంటి ఆఫీసర్ ఇది? నాకు తన సంపదనే అనిపిస్తోంది. నాకు అదే అనుమానంగా ఉంది కళ్యాణి. ఒకవేళ తను నిజంగా సంపదే అయితే ఫస్ట్ మనం చూడగానే షాక్తో పారిపోవాలి. అలా చేయలేదు. సంపదే అయితే మన ఆనందం గురించి అస్సలు మాట్లాడదాం. పోలికలు ఒకేలా ఉన్నా తన మాట తీరు చాలా తేడాగా ఉంది. నేను కనుక్కుంటానులే. అయినా మనం వచ్చింది సరదాగా ఉందామని. అర్థమైందా? నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. వాసు, నేను ఒక అమ్మాయి ఫోటో పంపిస్తాను. తను అచ్చం సంపదలానే ఉంది. తన పేరు కోమలి అని చెప్తుంది. తను ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటుందో, తనకి అక్క ఎవరైనా ఉన్నారో, నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. అలాగే శౌర్య. ఓకే. బాజీ, ఏంటమ్మగారు? రేపు భోగి కదా, ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసిపెట్టు. ఉదయాన్నే భోగి మంటల్లో వేద్దాం. అలాగే అమ్మగారు. శౌర్య కళ్యాణికి పెళ్ళయ్యాక ఇది వాళ్ళకి మొదటి సంక్రాంతి. వాళ్ళింట్లో ఉంటే బాగుండేది. కాకపోతే ఇంతకాలం వాళ్ళింట్లో ఉన్న సంతోషం దొరకలేదు. ఇన్ని రోజులకు ఆనందంగా కలిసి బయటికెళ్లారు. ఎక్కడున్నా వాళ్ళు సంతోషంగా ఉండడమే మనకు కావాలి. ఇదిగో నూరేళ్లు. కళ్యాణి మాటల్లోనే ఫోన్ చేస్తోంది. అమ్మ కళ్యాణి, ఎలా ఉన్నారమ్మా? క్షేమంగా చేరారా? అక్కడేం ఇబ్బంది లేదుగా? ఏ ఇబ్బంది లేదమ్మా.
మీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఇంతలో ఫోన్ చేశారు. ఏం మాట్లాడుకుంటున్నారమ్మా? ఏం మాట్లాడుకుంటాం? నిన్నటి వరకు మీ కష్టాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీ సంతోషాల గురించి మాట్లాడుకుంటున్నాం. నిజమేనమ్మా, కష్టాల తర్వాత వచ్చే ఆనందం ఎంత బాగుంటుందో ఇప్పుడే అర్థమవుతుంది. అందులోనూ నాకిష్టమైన ప్రదేశం కదా, అది నాకిష్టమైన ఆఫీసర్తో ఉండటం ఇంకా ఆనందంగా ఉంది. మాకు కావాల్సింది కూడా మీరిద్దరూ ఆనందంగా ఉండడమే. మీరిప్పుడే కాదు, ఎప్పుడూ చాలా ఆనందంగా ఉండాలి. అవునమ్మా, కన్నయ్య ఎలా ఉన్నాడు? ఏంటో వాణ్ణి చూడకపోతే అదోలా ఉంది. ఇదిగో లోపలున్నాడు, తీసుకొస్తానుండు. ఈలోపు నానమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉండు. సరే అమ్మా. ఎలా ఉందమ్మా అక్కడ? చాలా చాలా బాగుంది. అక్కడ ఆనందమేమో కానీ నీ ముఖంలో ఆనందం మాత్రం బాగా కనిపిస్తుంది. అవును, ఒక్కదానివే కనిపిస్తున్నావేమిటి? శౌర్య ఎక్కడ? నేను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? నన్ను వదిలేసి ఆఫీసర్ ఎక్కడికి వెళ్తానమ్మా? ఇదిగో ఇక్కడ నా పక్కనే ఉన్నాడు, రండి. అమ్మమ్మ ఎలా ఉన్నారు? మేం బాగానే ఉన్నావురా. మీరెలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాం తాతయ్య. నాన్న శౌర్య, కళ్యాణి అమ్మాయి కురాలరా. చిన్నపిల్ల, తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసినా దాని మీద కోపడకు. ఇది తప్పమ్మా అని చెప్పడానికి పక్కన మేము లేం కదా. చిన్నపిల్ల, అది తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే నువ్వే సర్దుకుపోవాలి. సర్లేమమ్మా, కళ్యాణి మీరనుకునేంత చిన్నపిల్ల ఏం కాదు. నీకు చిన్నపిల్ల కాదేమో, మాకు చిన్నపిల్లేరా. కళ్యాణి, ఇదిగో కన్నయ్య. అయ్యో కన్నయ్య, కన్నయ్య అదుగు చూడు, అమ్మని చూడు. కన్నయ్య. హాయ్ కన్నయ్య. ఏంటన్నా, ఏం చేస్తున్నావు? చూడు చూడు, అమ్మ మాట్లాడుతోంది చూడు. చూడు కన్నయ్య. పాలు తాగావా కన్నయ్య? అమ్మా నాన్న లేరని గొడవ చేయట్లేదు కదా? అదిగో అమ్మ, అమ్మ మాట్లాడుతోంది చూడు. ఏ గొడవ చేయకూడదు. 2 డేసే కదా, వచ్చేస్తాం. నిన్ను వదిలిపెట్టి రావాలంటే కష్టంగానే ఉండింది, కానీ రాక తప్పలేదు. కనిపిస్తోందా అమ్మా? నువ్వే గొడవ చేయకుండా బుద్ధిగా నానమ్మ వాళ్ళు చెప్పినట్టు వినాలి, సరేనా? అరే ఏంటి నిద్రపోలేదు ఇంకా? అమ్మ లేదని నిద్ర రాలేదా? వచ్చేస్తాగా. నువ్వు కడుపు నిండా పాలు తాగి మంచిగా నిద్రపోయి బాగా ఆడుకుంటూ ఉండు. ఈలోపు అమ్మా నాన్న ఇద్దరూ వచ్చేస్తారు, ఓకేనా? సరేగాని నువ్వు కన్నయ్య గురించి ఆలోచిస్తూ దిగులు పెట్టుకోకు. మీరు వెళ్ళింది మీరిద్దరూ ఆనందంగా ఉండడానికి. కన్నయ్యని మేం చూసుకుంటాం. మీరక్కడ జాగ్రత్తగా ఉండండి, సరేనా? అలాగే అమ్మా. అమ్మా కళ్యాణి, కొత్త చోటు, జాగ్రత్త. ఒంటరిగా బయటికెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళాలన్నా శౌర్యాన్ని వెంట పెట్టుకుని వెళ్ళు. అలాగే నానమ్మా, మీరు జాగ్రత్త. సరేనమ్మా, మీరు జాగ్రత్త. బాయ్. బాయ్ చెప్పమ్మా అమ్మా. అది బాయ్. ఏంటి ఆఫీసర్ అలా చూస్తున్నారు? కన్నయ్య గురించి నువ్వు మాట్లాడుతుంటే నాకెందుకు నిన్ను అలా చూస్తూ ఉండాలనిపించింది. అమ్మంటే ఇలా ఉంటుందా అని. నేనే కాదు ఆఫీసర్, ఏ అమ్మైనా ఇలాగే ఉంటుంది. ఏ అమ్మైనా ఇలాగే ఉంటుందేమో, కానీ అమ్మ కానీ ఏ అమ్మ నీలా మాత్రం ఉండదు. కాదని నేనెప్పుడూ అనుకోలేదు ఆఫీసర్. దయచేసి ఎప్పుడూ ఆ విషయాన్ని నాకు గుర్తు కూడా చేయకండి. సారీ కళ్యాణి, ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఓకే. పద డిన్నర్ చేద్దాం.
రండి, మీకోసం నేను అరేంజ్ చేసిన సర్ప్రైజ్ ఇదే. కేరళలో ఫస్ట్ డేని బాగా ఎంజాయ్ చేయండి. ఈ డిన్నర్ని, స్విమ్మింగ్ పూల్ని మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. నేను వెళ్ళి రేపటి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాను, ఓకేనా? గుడ్ నైట్, హ్యావ్ ఫన్. కళ్యాణి, కూర్చో. యాక్టివిటీస్లో చాలా తేడా ఉంది. తను సంపద కాకపోవచ్చు, కానీ తనలాగే ఉంది కాబట్టి సంపద వాళ్ళు చేసినవన్నీ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు మనం గుర్తుంచుకునే జ్ఞాపకాలని దాచుకోవడానికి వచ్చామే కానీ వాళ్ళని గుర్తు చేసుకోవడానికి కాదు. నేను వాసుకు కాల్ చేశాను. రేపటికల్లా ఫుల్ డీటెయిల్స్ ఇస్తా అన్నాడు. తిను. ఓ, తినిపించాలా? సరే. డిన్నర్ అయిపోయింది, మరి నెక్స్ట్
ఆఫీసర్ రేయ్ ఆఫీసర్ ఆఫీసర్ అనుమానం లేదు కళ్యాణ్. ఆ సిద్ధు చనిపోయాడు. ఆ సంపద ఇలా వచ్చి నా మీద అటాక్ చేసింది. మనం చూసింది సంపదనే. ఏమైందండి ఎందుకలా అరిచారు? ఆఫీసర్ మీకేం కాలేదు కదా? ఏం కాలేదు. బట్ వచ్చింది ఎవరనేది అర్థం కావడం లేదు. సారీ సార్, మా రిసార్ట్లో మీకు ఇలా ఇబ్బంది కలిగినందుకు చాలా బాధగా ఉంది. మీ మీద అటాక్ చేయాల్సినంత అవసరం ఇక్కడెవరికి ఉంటుంది ఆఫీసర్? ఈ రిసార్ట్ కొంచెం ఊరికి దూరంగా ఉంది. ఈ దగ్గరలోనే స్లమ్ ఉంది. అందులో కొంతమంది అప్పుడప్పుడు దొంగతనానికి ఇలా వస్తూ ఉంటారు.